బాగుంటే అలా సైగలు చప్పట్లతో చెప్పడం దేనికి? బాగుంది అనొచ్చుగా. రాజాగారి బంగ్లాకి 3 రోజుల నుంచి ఏకబిగిని తిరిగేస్తున్నాడు మనాడు. ఇవాళనా ఇచ్చుంటారంటావా బహుమానం? ఇవాళ కాకపోతే ఇంకో 2 రోజుల్లో ఇస్తారు. నువ్వేం వర్రీ అయిపోకు. అది కాదురా, రేపు శివుడు వేషం ఉందిగా. ఓని నువ్వు బంగ్లాకెళ్ళు, వాడిని మాతో తీసుకెళ్తాం. ఆ శివుడి వేషం కోసమే కదా 3 రోజుల నుంచి మన పడవటింటి ముందు చెట్టు కొమ్మలెక్కి దూకి మరీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇది హనుమంతుడి వేషం కాదు, నువ్వు చెట్టు కొమ్మలెక్కి దూకడానికి రారా. నిన్న కృష్ణుడి వేషం వేసి హరిశ్చంద్రుడు పద్యం పాడాడుగా, రేపు శివుడు వేషం వేసి కుప్పిగంతులు వేస్తాడు. ఈడొద్దు బాబో, ఈడో నోరు మీరే గబ్బిల మొహమా. 3వ కంటికి తెలియకూడని పచ్చి నిజాలు నీతో చెబుతున్నందుకు ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ చీకటి గోడల మధ్య బ్రతుకుతున్న నేను నా జీవితంలో మనసు నోరు విప్పి మాట్లాడుతున్నది ఈ రోజే. అది నీతోనే. ఈ పళ్ళ్యాన్ని బహుకరించింది ఎందుకు ఇప్పుడు అర్థమవుతుందంటే, వద్దంటే ఈ పగటి వేషగాడు తన ఆటకి 4 చప్పట్లు కోరుకుంటాడే తప్ప బహుమానాలు పట్టు కావంచాలు కాదండి. దయచేసి లోపల పెట్టండి. మా బహుమతిగా వద్దులే, నా జ్ఞాపకంగా తీసుకో. సరే అయితే దీని మీద నా జ్ఞాపకంగా అని రాయండి. అవును, అడగడం మర్చిపోయాను, నీ పంజరాలు ఏమిటండి? ఇవా ఒకప్పుడు జనంతోనూ పనివాళ్లతోనూ నిండి ఉండేది బంగ్లా. బయట నుంచి ఎవరైనా వస్తే
పనివాళ్ళు వచ్చి ఆ వార్త రాజాగారికి అందజేసేవారు. ఇప్పుడు పని మనుషులు దాసీలు లేరు కాబట్టి ఈ పక్షుల్ని పెంచుతున్నారు మా అన్నయ్య. ఈ వరిస్తే బయట నుంచి ఎవరో పిలిచారని అర్థం అన్నమాట. అప్పుడు ఆయన బయటకు వస్తారు. బానే ఉంది కానండి, అసలు ఈ బంగ్లాయే ఓ పెద్ద పంజరం, అందులో మీరు ఒంటరి చిలక, మళ్ళీ ఇందులో పక్షులు వాటిని బంధించే పంజరాలునా? చూడండి అమ్మాయి గారు, పుట్టడం చచ్చిపోవడానికని మనకు తెలుసు, మధ్యలో ఏమిటండి ఈ బంధాలు బాధలును? వాటికి నాకు స్వేచ్ఛనిచ్చే కాలం ఎప్పటికైనా వస్తుందేమో. సరే, ఇప్పుడే వస్తాను. కాలం రాజు, ఆ పక్షులు ఎప్పుడు విప్పలేదు. ఈ బంగ్లాలో ఎటెగిరిపోతాయో ఏమో. పట్టుకో రాజు, త్వరగా పట్టుకో. మీరు చెప్పిన ఊళ్ళని తిరిగాను సార్, ఎక్కడ ఆ నక్కలు లేవు సరికదా. సాక్షి ఇచ్చే మనుషులు కూడా ప్రత్యేకతని సపోర్ట్ చేస్తున్నారు. వాట్ ది హెల్ ఈస్ హ్యాపెనింగ్ ఐ సే? ఆ ముత్యాలరావు కొడుకులు చాలా తెలివిగా ఉన్న సాక్ష్యాలను మాఫీ చేస్తున్నారు సార్. వీల్లేదు చందర్, వీల్లేదు. ఇంత బలమైన కేసు వాళ్ళ చీటింగ్ వల్ల ఓడిపోకూడదు. సార్, ఏమిటి? ముత్యాలరావు గారు చంద్రగారిని కలవాలంటున్నారు. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? ఆ ముత్యాలరావు కొడుకులే కదయ్యా మన మీద కేసు అవును పెట్టింది. సార్, ముత్యాలరావు గారు హాస్పిటల్లో ఉన్నారు. చంద్రగారిని వెంటనే కలవాలని, లేకుంటే మందులు కూడా తీసుకుని మొండి పట్టుపడుతున్నారు సార్. ఏమిటయ్యా చందర్ ఇది? ఏదేమైనా నేను వెళ్ళను సార్. వాళ్ళు చేస్తున్న మోసంలో ఇదో భాగమై ఉంటుంది. నువ్వు అలా కొట్టిపారేకి చందర్. నిరాశలో ఉన్న మనకి ఇదేదో కొసమెరుపులా ఉంది. వెళ్ళు, వెంటనే బయలుదేరి వెళ్ళు. వాళ్ళు నిన్నేమీ మోసం చేయరు, మనకు అన్యాయం జరగదు. ఆ రోజు మీ నాన్నగారి సాయం చేయకపోతే ఇప్పుడు రోడ్లమ్మట అడుగు తినాల్సిన ఈ వెధవలు మీపైన కేసు పెడతారా? ఇంతకాలం నన్ను హాస్పిటల్లో పడేసి నాకు తెలియకుండా ఇంత పని చేశారా వెధవలు? వాళ్ళు నా కొడుకులను చెప్పుకోవడానికి నాకు అసహ్యం ఇస్తుంది. చూడండి లాయర్ గారు, వీరి తరఫున కోర్టుకు వచ్చి నేను సాక్ష్యం చెప్తాను. ఆ ఆస్తి బాబు గారికి దక్కేలా చేయండి. పొద్దు పెట్టావేంట్రా ఈ దుకాణం? ఈ రోజైనా రాజాగారి దర్శనం అయిందా? బహుమానం ఇచ్చారేంట్రా? ఇచ్చారు. రాజుగారు ఇచ్చిన బహుమతి ఎప్పుడూ చాలా గొప్పగానే ఉంటుంది. ఈసారి ఏమిచ్చారా? చాలా విలువైందిరా, మనిషి వెలకెట్లేంది. ఇదిగా నీ పైత్యానికి మేము ఇక్కడ ఉక్కిరి బిక్కిరి అయి వస్తున్నాం కానీ అదేదో చూపించరా త్వరగా. అది ఎవ్వరికీ చూపించను, వివరాలు అడిగినా చెప్పను. బహుమానం అంటే అదేమన్నా చద్దాను అనుకున్నావేంటి? నువ్వు అక్కడే బొక్కేయడానికి మాకు వాటాలు ఉంటాయి. అతిగా పేలకు, అది నా సొంతం అంతే. ఏంట్రా పేలాప నాదా నీదా? రేయ్, అర్థమైందిరా, అర్థమైంది. డబ్బు మొత్తం నువ్వు ఒక్కడివి కొట్టేసి జుత్తు కత్తిరించుకుని, రేయ్ నీ పథకం అర్థమైందిరా. నిన్ను ఏం చేస్తావు? నన్ను ఈ జట్టు నుంచి విలయిస్తావు అంతేనా? ఆ నిర్ణయం నేనే తీసుకున్నాను. ఈ రోజు నుంచి నా కాలి గజ్జె కట్టను. ముందు ఆ బహుమానం అక్కడ పెట్టరా. ఆ తర్వాత నువ్వు కాలి గజ్జె కట్టకపోయినా, నీ ఒంటి మీద బట్ట కట్టకపోయినా నాకే అభ్యంతరం లేదు. రేయ్ నిన్ను ఏరా, బాగా ఆలోచించే తీసుకున్నావా ఈ నిర్ణయం? నువ్వు ఇలా నానిస్తే కాదు వీడిని అసలు. చాలా గొప్పవాడురా. అనాథ వెధవా, ఆకతాయిలా తిరుగుతున్నాడని ఆటపాట నేర్పి జట్లో చేర్చుకున్న నాకు గొప్ప గురుదక్షిణ ఇస్తున్నావురా. చాలా సంతోషంగా ఉందిరా. కడుపు నిండిపోయింది నీ సత్కారానికి. అందరితోనూ మా రాజుగాడికి తిక్క కోపం తప్ప మనసు మంచి గంధం లాంటిది. బ్రతుకు తెరువు బొత్తిగా తెలియని సన్నాసి మా మా పిల్లనిచ్చి వాడిని ఇంటి వాడిని చేయాలని చెప్పి సంబరపడిపోయేవాడినిరా. కానీ ఒరే, నాకు ఇప్పుడు అర్థం అవుతోందిరా, నువ్వు పగటి వేషమే కాదురా, ఏ వేషమైనా బాగా రక్తి కట్టించగలవు. వెళ్ళరా,
వెళ్ళు, మమ్మల్ని అందరినీ విడిచి శాశ్వతంగా వెళ్ళిపో. రేవులో ఈ పాటికి ఆఖరి లాచి వచ్చి ఉంటుంది. బయలుదేరరా, నీ బహుమతితో బయలుదేరు. వెళ్ళరా. చీకటిరా, దారిలో పురుగు పుట్ర ఉంటాయిరా.